ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి సంపాదించిందంతా ఇద్దరికి ఇచ్చాడు. వారిద్దరూ గొడవ పడ్డారు, ఆస్తులు పంచుకున్నారు. కానీ అన్న వ్యాపారంలో రాణించి ముందుకు దూసుకుపోతుంటే తమ్ముడికి కలిసి రాక అప్పుల పాలయ్యాడు. ఇది సాధారణంగా ఎక్కడో ఒక చోట కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ తండ్రి ధీరుభాయ్ అంబానీ, ఆ అన్నదమ్ములు ముఖేష్, అనిల్ అంబానీలు కావడమే విశేషం. అప్పుల పాలైన అనిల్ బయటపడడానికి దారులున్నాయా? అన్న ముఖేష్ తనను గట్టెక్కిస్తాడా? ముఖేష్ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా చలామణి అవుతుంటే అనిల్ అంబానీ మాత్రం పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటకు రావడానికి నానా తంటాలు పడుతున్నారు. సమానంగా ఆస్తుల పంపిణీ జరిగినా ముఖేష్ దూసుకుపోవడానికి, అనిల్ నష్టాల పాలవ్వడానికి కారణాలేంటి? ఎరిక్సన్ సంస్థ ఏం చేయబోతోంది? రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. ఇప్పటికే ఆయనకు చెందిన కంపెనీలన్నీ భారీగా అప్పుల్లో కూరుకుపోయాయి. వాటిని తీర్చేందుకు ఒకవైపు ఆయన సతమతమవుతున్నారు. మరోవైపు స్వీడన్కు చెందిన ఎరిక్సన్ సంస్థ అనిల్ అంబానీ నిర్బంధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఎరిక్సన్ సంస్థ టెలికాం పరికరాలు తయారు చేస్తుంది. అనిల్ అంబానీ తమ కంపెనీకి 550 కోట్ల రూపాయలు బకాయి పడ్డారని ఆ సంస్థ పిటిషన్లో పేర్కొంది. తమ వద్ద భారీగా అప్పు చేసిన అనిల్ అంబానీ వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, వెంటనే ఆయన్ను నిర్బంధించేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. బకాయిల చెల్లింపు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామని తెలిపింది. బకాయి సొమ్మును చెల్లిస్తానని గతంలో కోర్టులో కూడా అనిల్ వ్యక్తిగత హామీ ఇచ్చినా దానిని నిలుపుకోలేదంటూ ఎరిక్సన్ సంస్థ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీకి కోర్టు కేసులు గుదిబండగా మారుతున్నాయి. సుమారు 45,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఆయన చిక్కుకున్నారు. అంబానీతో పాటు ఆర్కమ్ కంపెనీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కూడా దేశం విడిచి పారిపోకుండా చూడాలంటూ ఎరిక్సన్ సంస్థ తన పిటిషన్లో కోరింది. వారిపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు చేపట్టాలని, దేశం వదిలి పారిపోకుండా నిరోధించాలని విజ్ఞప్తి చేసింది. ఎరిక్సన్ కంపెనీ అనిల్ కు చెందిన ఆర్కామ్కు 1,600 కోట్ల రూపాయల విలువైన ఫోన్ విడిభాగాలు సరఫరా చేసింది. వాస్తవానికి అనిల్ బకాయి చెల్లించాల్సిన బకాయి 1,600 కోట్లు కాగా కోర్టు మధ్యవర్తిత్వంతో ఎరిక్సన్ ఆ మొత్తాన్ని 550 కోట్లు తగ్గించింది. ఆ సొమ్ము చెల్లించాల్సిన గడువు గత ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసింది. అది కూడా ఇప్పుడు దాటిపోవడంతో ఎరిక్సన్ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఆర్కమ్ కంపెనీ స్పందిస్తూ ఈ పిటిషన్ వేయడం అనవసరమంటూ పేర్కొంది. బకాయి చెల్లించేందుకు మరో 60 రోజుల సమయాన్ని కోరుతామని స్టాక్ ఎక్స్చేంజ్కి రాసిన లేఖలో తెలిపింది. కాగా సోదరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో అనిల్ అంబానీ 25,000 కోట్ల రూపాయల ఆస్తుల అమ్మకం ఒప్పందం చేసుకున్న టెలికాం మంత్రిత్వ శాఖ అభ్యంతరాల కారణంగా అది కూడా చిక్కుల్లో పడింది. అది తేలితే కానీ అనిల్ అంబానీ అప్పుల బాధ నుంచి కొంతమేర ఉపశమనం లభించే అవకాశాలు లేవని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అనిల్ అంబానీ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. సంస్థ రుణాలు 45,000 కోట్ల రూపాయలకు చేరిన నేపథ్యంలో వివిధ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఆర్కమ్ క్రెడిట్ రేటింగ్ను దారుణంగా తగ్గించాయి. అయితే మార్కెట్ రంగంలో భరోసా నింపేందుకు అనిల్ అంబానీ చెప్పిన మాటల ప్రభావం చూపడం లేదు. బ్యాంకులు ఇచ్చిన గడువు కంటే ముందే బ్రూక్ ఫిల్టర్, ఎయిర్సెల్ లావాదేవీల ద్వారా వచ్చే 25,000 కోట్లతో సెప్టెంబర్ కల్లా అప్పు భారం 20,000 కోట్లకు తగ్గుతుందని అప్పట్లో అనిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. గడువులోపు తమ ప్రణాళిక అనుకున్న విధంగా నెరవేరకపోతే డిసెంబర్ చివర్లో రుణ పునర్వ్యవస్థీకరణ కింద బ్యాంకులు వాటికి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చని కూడా అన్నారు. ఆ పరిస్థితి రానివ్వబోమని చెప్పుకొచ్చారు. కానీ అనిల్ అనుకున్నవేవీ జరగలేదు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అప్పుల నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దేశీయ టెలికాం రంగంలోని అనిల్ అన్నయ్య ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ప్రవేశించడంతో ఆర్కామ్తో పాటు అన్ని టెలికాం సంస్థల ఆదాయం తలకిందులైంది. ఉచిత 4G సేవలతో లాభాలు హరించుకుపోయాయి. దేశ చరిత్రలో తొలిసారి కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ వాటాను విక్రయించడం ద్వారా 11,000 కోట్లు వస్తాయని అనిల్ చెప్పారు. దీంతో పాటు ఆర్కామ్ వైర్లెస్ వ్యాపారాన్ని ఎయిర్సెల్లో విలీనం చేసి ఎయిర్కామ్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని కూడా అన్నారు. ఈ లావాదేవీ వల్ల సుమారు 60% అప్పు తగ్గుతుందని ఆశపడ్డారు.
బ్యాంకు హామీల్లో స్పెక్ట్రం చెల్లింపు బకాయిల కింద 774 కోట్లు చెల్లించాలని, లేకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని డిఓటి గత ఏడాది జూన్లో నోటీసులు కూడా జారీ చేసింది. బ్యాంకు గ్యారంటీల కింద ఆ మొత్తాన్ని చెల్లిస్తామని ఆ నోటీసుకు ఆర్కామ్ సంస్థ జవాబిచ్చింది. టీడీశాట్ ఆదేశాల ప్రకారం బ్యాంక్ గ్యారంటీల మొత్తాన్ని డిఓటి తిరిగి ఇచ్చేయాల్సి ఉందని పేర్కొంది. ఆర్కామ్కు ఉన్న అప్పులను తీర్చేందుకు తన వైర్లెస్ ఆస్తులను ముఖేష్ అంబానీ కంపెనీ జియోకు విక్రయించాలని సిద్ధమైంది. వైర్లెస్ ఆస్తులతో పాటు 122 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్, ఫైబర్ నెట్వర్క్, టెలికాం టవర్లను జియోకు స్వాధీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఆర్కామ్కు 18,000 కోట్ల రూపాయల మేర సమకూరాల్సి ఉంటుంది.